మీరు ఎక్కడైతే ఖరీదు ఖర్చారో, ఎక్కడైతే కుప్పకూలిపోయారో, ఎక్కడైతే ఓటమి పాలయ్యారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలంలో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నమ్ముట మీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమన్న దేవాది దేవుడు మన దేవుడు. ఈరోజు నేను అంటాను, మన జీవితంలో ఎన్నో దుర్వార్తలు వింటూ వచ్చాం. ఆ దుర్వార్తలు మన హృదయాన్ని గాయపరిచాయి, మన బలాన్నంతా తీసేసాయి, మనకుండే సంతోషం అంతా పోగొట్టాయి. ఈరోజు మనం బలవంతులుగా సంతోషంగా అందరి మధ్యన ఉండాల్సిన మనము ఒంటరిగా ఒక మూల కూర్చొని, లేదా నీరసంగా అయిపోయి, లేకపోతే ఏమీ చేతగాని వారిగా ఒక మూల కూర్చుండిపోయాం. ఎందుకో తెలుసా? ఆ దుర్వార్త మన బ్రతుకుని పాడు చేసింది. ఈరోజు నిజమే, నీ ఆర్థిక పరిస్థితులు బాగాలేదు. ఒక్కొక్కసారి మనకు వస్తున్న ఫోన్ కాల్స్ చూస్తున్నా టెన్షన్ పడిపోతున్నాం. 4-5 రింగ్స్ ఉన్నా, 4-5 మిస్డ్ కాల్స్ ఉన్నా హృదయం ఎలా అయిపోయిందంటే ఏ వార్త వినాల్సి వస్తుందన్న భయం, హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్స్ ఎలా వస్తాయన్న భయం, హృదయం అంతా గలిబిలైపోతుంది. కానీ ఈరోజు మీకు ఒక శుభవార్త చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకో తెలుసా? శుభవార్త పోయిన మన బలాన్ని మళ్ళీ తీసుకొస్తుంది. శుభవార్త మన కన్నీటిని నాట్యంగా మారుస్తుంది. శుభవార్త ఓడిపోయిన మనల్ని విజయం వైపు నిలబెట్టించగలదు. ఆ శుభవార్త ఏంటి తెలుసా? యేసయ్య మనకు తోడుగా ఉన్నారు.